ఆత్మ సాధకులకి నమస్కారం అండి. సాధకులరా, ఇప్పుడిప్పుడే యోగ సాధనలపైన ఇంట్రెస్ట్ కలిగి సాధనలను ప్రాక్టీస్ చేస్తున్న బిగినర్స్ సాధకులకి సాధనలో పాటించవలసిన కొన్ని నియమాలను చెప్పబోతున్నానండి. మీరు ఈ యొక్క నియమాలను పాటిస్తూ ప్రతిరోజు సాధన చేసినట్లయితే సాధనలో ఒక అద్భుతమైన స్థితిని చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు నచ్చిన విధంగా మీరు సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క నియమాలను పాటిస్తూ సాధనలో ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నానండి. ఈ యొక్క నియమాలని చెప్పేందుకు గల కారణం ఏంటంటే, నాకు ఇప్పటిదాకా అనేక మంది యోగ సాధకులు ఫోన్ చేయడం జరిగింది. వారి యొక్క ఇబ్బందుల్ని దాన్ని తెలుసుకొని దాని ద్వారా నేను ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుందండి. జాగ్రత్తగా వీడియోని చూసి చెప్పబోయే నియమాలను పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మొదటగా మీరు పాటించవలసిన నియమం ఏంటంటే, మీరు తింటున్న ఆహారంలో చేంజెస్ని తీసుకురావాలి. సాధకులు ఎప్పుడు కూడా నార్మల్గా ఉండే ప్రజలతో వారు ఎటువంటి ఆహారం తింటున్నారో మనం కూడా అటువంటి ఆహారం తిన్నట్లయితే మన యొక్క శరీరం అనేది మనకు సాధన చేసేందుకు సహకరించదు. కాబట్టి మనం ఆహారంలో చేంజెస్ తీసుకురావాలి. మనం ఎటువంటి ఆహారం తినకూడదంటే, అధికంగా మాంసకృతులు ఉండే ఆహారము, అలాగే మసాలా ఉండే ఆహారము మనం తినకూడదు. మసాలా ఉండే ఆహారం తినడం వల్ల మనలో అధికంగా కోపం, అలాగే చిరాకు, అలాగే ఏ పని చేస్తున్నా సరే దానిపైన దృష్టి నిలపలేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే మాంసాహారం తినడం వల్ల మనం తిన్న మాంసాహారం అనేది 48 గంటల టైం పడుతుంది అది అరిగేందుకు. అంత టైం పట్టడం వల్ల మనం సాధన చేసేటప్పుడు ఆ యొక్క మాంసాహారం అనేది మన యొక్క స్టమక్లో నుండి మోషన్ రూపంలో బయటికి వెళ్ళలేదు. కాబట్టి సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు మన యొక్క శరీరం అనేది సహకరించదు. సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే, అధికంగా మనకు తేన్పులు రావడం, అలాగే ఈ యొక్క మాంసాహారం వల్ల శరీరం బాగా బద్ధకంగా ఉండడం. మనం ప్రతిరోజు కూడా 5 గంటలు లెగిసి సాధన ప్రాక్టీస్ చేసే విధంగా ఉన్నా సరే, ఈ యొక్క మాంసాహారం తిన్న రోజు మన యొక్క టైం అనేది చేంజ్ అవుతుంది. ఇంతకుముందు 5 గంటలు లేచేవాళ్ళం కదా, ఇప్పుడు 6 లేదా 7 గంటలకి లెగిసే విధంగా మన యొక్క టైం అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి బాగా బద్ధకం అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మాంసాహారాన్ని కూడా మనం తగ్గించే ప్రయత్నం చేయాలి. చాలామంది సాధకులు ఈ యొక్క మాంసాహారాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ విఫలం అవుతూ ఉంటారు. నేను చెప్పే సలహా ఏంటంటే, వారానికి 1 లేదా 2 సార్లు మాంసాహారాన్ని తినేందుకు ప్రయత్నం చేయండి. ఒకసారి మానలేం కాబట్టి ఆ తర్వాత ఇంకో వారం తర్వాత ఒకసారి తినండి, ఇంకో వారం తర్వాత తినకండి, పూర్తిగా తగ్గించండి. అలాగా కొన్ని రోజులు పోయాక పూర్తిగా మీరు ఈ యొక్క మాంసాహారాన్ని మానేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒక టైం టేబుల్ని మీరు క్రియేట్ చేసుకుని దాని తగ్గట్టుగా మాంసాహారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు చేస్తున్న సాధనలో మీకు ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మరి యొక్క నియమం ఏంటంటే, మనం అందరం కూడా చాలా రకాల విషయాలు వింటూ ఉంటాం. మనం వింటున్న ఈ యొక్క విషయాలు అనేవి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ముద్రితమై సాధన చేసేటప్పుడు ఆలోచనల రూపంలో మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మీరు ఈ యొక్క విషయాలు మనం ఎక్కడి నుంచి ఉంటున్నాం అంటే, మనకు అవసరం లేని విషయాలలో మనం వెళ్ళి కలగజేసుకోవడం వల్ల, అలాగే అక్కడ నించోవడం వల్ల ఈ యొక్క విషయాలను మనం పోగు చేసుకోవడం జరుగుతుంది. అలాగే చెడు అలవాట్లు ఉన్న స్నేహితులతో తిరగడం వల్ల, వారికి సంబంధించిన సంభాషణని పదే మనం వినడం వల్ల ఈ యొక్క సమాచారాన్ని మన యొక్క మైండ్ అనేది రిసీవ్ చేసుకుని మనకు ధ్యానం చేసేటప్పుడు ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి మీకు అవసరం లేని విషయాలలో కలగజేసుకోవద్దు. అలాగే చెడు సహవాసాలు ఉన్న స్నేహితులతో నెమ్మదిగా స్నేహాన్ని తగ్గించండి. వారితో మాట్లాడేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించకండి. నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి. వారు మనం మాట్లాడలేదని బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక్కసారిగానే మానేయకూడదు. నెమ్మదిగా తగ్గించుకుంటూ మనం వేరే పనుల్లో బిజీ అవుతున్నట్లుగా మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినట్లయితే వారు కూడా మన పైన బాధ కలగదు. సరే ఆడ ఏదో పనిలో ఉంటున్నాడులే అని వాడు నెమ్మదిగా మనపై పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి స్నేహాన్ని పూర్తిగా దూరం చేయకండి.
వారికి ఏ సందర్భంలో అయితే టైంని కేటాయించాలో ఆ సందర్భంలో మాత్రమే టైంని కేటాయించండి. అంతేగాని ప్రతిసారి కూడా వాళ్ళతో టైంని కేటాయించే పని చేయకండి. మీరు సాధనలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉండదు. అలాగే మనకు స్నేహితులు మనం మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, అలాగే పక్కింట్లో ఎవరో దొంగతనం చేశారంట, ఇలాగ రకరకాల గాసిప్స్ అనేవి మీరు వింటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గాసిప్స్ని వినేందుకు మ్యాక్సిమం తగ్గించండి. లేకపోతే ఈ యొక్క గాసిప్స్ అనేవి మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం గాసిప్స్ని తగ్గించండి. మీకు ఏదైతే అవసరం ఉంది అనుకుంటారో ఆ విషయం గురించి మాత్రమే వినండి. తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా జారుకునేందుకు ప్రయత్నించండి. తద్వారా మీకు ఆ యొక్క విషయాలు అనేవి ధ్యానంలో ఆలోచనల కింద ఇబ్బంది పెట్టేందుకు అవకాశం లేకుండా ఉండే మార్గం ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. అలాగే మరొక కీలకమైన నియమం ఏంటంటే, ఇప్పుడున్న బిగినర్స్ సాధకులందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ని చూస్తూ సాధనని ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి మానసికమైన శారీరకమైన ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా వచ్చాయి. అలా వచ్చిన సాధకులు నాకు ఎందరో ఫోన్ చేసి వారి యొక్క ప్రాబ్లమ్స్ని పెంచుకోవడం జరిగింది. మీరు యూట్యూబ్లో చూసి సాధనని ప్రాక్టీస్ చేయండి, తప్పు కాదు. కానీ అక్కడ సాధన ఇచ్చిన గురువు యొక్క నంబర్ ఉండాలి. నంబర్ ఉండి ఆయనతో ఎప్పటికప్పుడు సార్ నేను ఈ సాధన ప్రాక్టీస్ చేస్తున్నాను, ఈ సాధన వల్ల నాకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే సాధనలో ముందుకెళ్తున్నప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆ ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి అనే ప్రతి విషయానికి కూడా ఆయన మనకు ఆన్సర్ ఇస్తూ ఉండాలి. అలాగే మనం సాధనలో ముందుకెళ్లేందుకు ఆయన మనకు సహాయం చేస్తూ ఉండాలి. అటువంటిప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క సాధనలు చూసి ప్రాక్టీస్ చేయండి. అలా కాకుండా మీరు సాధనలు చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. అటువంటి అనారోగ్య సమస్యలు వచ్చి నా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వారిని ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేసి ఇప్పుడు వాళ్ళకి క్రియాయోగ సాధన ఇచ్చి నెమ్మదిగా ఆధ్యాత్మిక మార్గంలో అలాగే మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యలను తగ్గించుకుంటూ వారు ముందుకెళ్లేందుకు ఒక మార్గాన్ని చూపించడం జరిగింది. కాబట్టి మీరు ఇటువంటి పొరపాట్లు చేయకండి. వారి యొక్క నంబర్ ఉంటే మాత్రమే సాధన ప్రాక్టీస్ చేయండి. అలాగే మరొక పొరపాటు ఏంటంటే, ఒకసారి ఒక గురువు దగ్గరికి వెళ్ళి సాధన నేర్చుకుంటారు. ఒక వారం రోజులు సాధన ప్రాక్టీస్ చేస్తారు. ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఎటువంటి అనుభూతి రాదు. రాకపోవడంతో ఈ యొక్క సాధన సరైంది కాదేమో అనుకుని మరొక సాధన నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ సాధన కూడా ఇంకో వారం రోజులు ప్రాక్టీస్ చేస్తారు. అందులో కూడా ఎటువంటి ప్రతిఫలం ఉండదు. లేకపోవడం వల్ల ఆ సాధన కూడా వదిలిపెట్టి మరొక సాధన, అలా సాధన మార్చుకుంటూ వెళ్ళడం వల్ల వీరి యొక్క టైం అనేది వేస్ట్ అవుతుందే తప్ప వీరు సాధనలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉండదు. వీరు ఎంతటి పొరపాటు చేస్తున్నారంటే, ఒకానొకప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతను భూమిలో నీరు ఎక్కడ దొరుకుతుందని ఒక 100 అడుగులు తవ్వడం జరిగింది. తవ్వగానే అక్కడి నుంచి నీళ్ళు రాలేదు. సర్లే ఈ ప్రదేశంలో నీరు లేదేమో అనుకుని ఇంకో ప్రదేశానికి వెళ్ళి 150 అడుగులు తవ్వాడు. అక్కడ కూడా నీరు పడలేదు. ఇక్కడ నీరు పట్టలేదని ఇంకో ప్రదేశానికి వెళ్ళి 200 అడుగులు తవ్వాడు. అక్కడ కూడా నీరు పడలేదు. చివరికి ఈ యొక్క భూమిలో నీరు లేదేమో అనుకుని నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తను ఇంతకు ముందు తవ్విన అదే ప్రదేశంలో మొదట 100 అడుగులు తవ్వాడు కదా, దాని తర్వాత 150 అడుగులు, అంటే ఈ 100 150 250 తర్వాత 200 తవ్వాడు. అప్పుడు తను తవ్విన ఈ యొక్క 250 అలాగే ఈ 200 మొత్తం 450, ఈ 450 అడుగులు ఒకే ప్లేస్లో తవ్వచ్చు కదా. ఒకే ప్రదేశంలో తవ్వితే ఖచ్చితంగా వాటర్ పడేందుకు అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా రకరకాల ప్రదేశాలలో తను తవ్వడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందలేక నిరాశకు గురవడం జరిగింది. కాబట్టి మీరు కూడా రకరకాల సాధనల్ని ప్రయత్నించి నిరాశ చెందేందుకు ప్రయత్నం చేయకండి. ఒక సాధన తీసుకుని ప్రాక్టీస్ చేయండి. చేసి అందులో పురోగతి సాధించిన తర్వాత మరొక సాధన ప్రాక్టీస్ చేయండి. అలా కాకుండా మీరు ఒక్కొక్క సాధన మార్చుకుంటూ వెళితే మీ జీవితంలో ఎప్పుడు మీరు అనుకుంటున్న గమ్యాన్ని చేరుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని నియమాలు కూడా
జాగ్రత్తగా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చేసిన సాధకులు వారు చేసిన పొరపాట్లనే మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే సాధకులారా, నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో మనం సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, క్రియాయోగ సాధన ద్వారా మనకు ఎంతటి శక్తి వస్తుంది, ఎంతో తొందరగా మనం అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం, అలాగే మానసికమైన సమస్యల నుంచి బయటపడతాం, ఆధ్యాత్మిక మార్గంలో ఏ విధంగా